వెల్కమ్ టు మై ఛానల్. మన వీడియో ఏంటంటే పార్ట్ 1 వీడియో పెట్టాను కదండి, ఇది పార్ట్ 2 వీడియో. లిక్విడ్ ఫెర్టిలైజర్ గురించి చెప్తాను కదా, ఇప్పుడు ఎలాగ ఇవ్వాలో మొక్కలకి చూపిస్తాను. చూడండి చూడండి ఆనపది ఎంత పచ్చగా ఉందో. అదిగో చూడండి, ఆన పిండి కూడా వచ్చింది. పాదు పచ్చగా ఉంది కదండి. నెల 15 రోజులు అయింది నేను ఈ ఆనపాదు పెట్టి. బీరపాదు కూడా పెట్టానండి. బీరకాయ కూడా, చిన్న బీరకాయ కూడా వచ్చింది. చిన్న ఆనపకాయ పిండి వచ్చింది, చిన్న బీర పిండి వచ్చింది. నెల 15 రోజులకే వచ్చేయండి. అయితే లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎలాగ ఇవ్వాలో చూపిస్తాను. అదండి 2 లీటర్ల నీళ్ళు బకెట్లో వేసాను. వేసి లిక్విడ్ ఫెర్టిలైజర్ 1 లీటర్ వేయాలండి ఆ బకెట్లో. చూడండి, అది ఇలాగా మన ఉల్లిపాయల సంచులు ఉంటాయి కదా, అది సంచి మూత వేసుకొని 1 లీటర్ ఆ లిక్విడ్ ఫెర్టిలైజర్ 2 లీటర్ నీళ్ళు వేసి మొక్కలకి ఎలాగ ఇవ్వాలో చూపిస్తాను. చూడండి, పార్ట్ 1లో మీకు ఎలా కలిపానో ఏంటో చూపించాను కదా, ఇది పార్ట్ 2 అండి. మొక్కలకి ఎలాగ ఇవ్వాలో చూపిస్తాను. చూడండి, ఇది వారానికి ఒక చుట్టూ ఇస్తానండి నేను ఈ ఫెర్టిలైజరు. ఇస్తే మొక్కలు పచ్చగా ఉంటాయి, పువ్వులు బాగా పూస్తాయి, కాయలు బాగా పూస్తాయి, మట్టి కూడా గుల్లబారుతుంది. ఇవి కనకాంబరం మొక్కలకి ఇస్తున్నాను చూడండి. తర్వాత కాకడాల మొక్కకు కూడా ఇస్తున్నాను. పువ్వుల మొక్కలకి, కాయల మొక్కలకి, పాదులకి ఇచ్చుకుంటే అండి, టమాటా మొక్కలకి, ఏ మొక్కలకైనా ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకుంటే పచ్చగా ఉంటాయి మన గార్డెన్లో మొక్కలు. కొద్దిగా ఇచ్చుకోవాలి. లీటర్ 2-3 మొక్కలకి ఇచ్చుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే కింద నుంచి పోతే బలం అంతా పోతుంది కదా. ఒకవేళ మట్టి కానీ ఆరిపోయిందనుకోండి, వాటర్ ఇచ్చుకోండి. మట్టి తడిగా ఉంటే ఇచ్చేసుకోండి. బాగా